హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు మీకు ఈ వీడియోలో 2 రకాల దోశ రెసిపీస్ అయితే చూపిస్తూ ఉన్నానండి. ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, కానీ ఎందుకో మన షార్ట్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్ల కోసం తప్పకుండా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయాలి అని ఈరోజు మార్నింగ్ అయితే ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇందులో మిల్లెట్ దోశ కోసం అని చెప్పి అన్ని ఒక గ్లాస్ చొప్పున కొర్రలు, రాగులు, సజ్జలు, మినుములు, అరికెలు అన్నీ కూడా వేసుకున్నాను. మెంతులు కూడా 1 టీ స్పూన్ వేసి 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. 6 అవర్స్ పాటు నానబెట్టేశాను. ఇక రెండో రకం దోశ కోసం ఇక్కడ రేషన్ బియ్యాన్ని 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. 1 గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి, ఇడ్లీ రైస్ అని కూడా అంటారు. ఇవి వేసిన తర్వాత మినపప్పును కూడా 1 గ్లాసు వేసుకొని సేమ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వాష్ చేసి పెట్టుకొని 2-3 సార్లు 6 గంటల పాటు దీన్ని కూడా నానబెట్టేశాను. నేను ఈ 2 పిండిలు కూడా ఒకటే రోజు చేసి పెట్టుకున్నానండి. ఒకటేమో మా పిల్లల కోసం, ఒకటేమో మా కోసం అని చెప్పి 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాం. మీకు వీలైతే తప్పకుండా గ్రైండర్కి వేసుకోండి, పిండి బాగా ఒదుగొస్తుంది. ఇంకా ఈ రోజైతే నేను మిక్సీకే వేసేస్తున్నాను. మెత్తటి పేస్ట్ లాగా 2 కూడా రుబ్బి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇక్కడ మిల్లెట్స్ కూడా 6 అవర్స్కే ఎంత చక్కగా నానిపోయాయో చూడండి. ఇంకా వాటిలో ఉన్న నీళ్ళంతా కూడా తీసేసి వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసి ఇది కూడా ఒక గిన్నెలోకి అయితే వేసి నైట్ అంతా కూడా పర్మెంట్ చేశాను. ఎండాకాలం అయితే ఈ మిల్లెట్స్ దోశ పిండి వచ్చేసి ఎక్కువగా పర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తొందరగా పర్మెంట్ అయిపోతుంది. 4 గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. మరుసటి రోజుకు చూసారా ఎంత చక్కగా పర్మెంట్ అయ్యి పిండి అంతా కూడా పొంగిందో. ఇక ముందే నేను ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి. ఇక పొంగుతుంది అనే ఐడియా అయితే ఉంది నాకు, అందుకనే ముందే ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇక ఈ రేషన్ బియ్యంతో చేసిన దోసపిండి కూడా చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇక ఇదైతే వేరే గిన్నెలో కూడా వేసి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు కొంచెంగా మీకు కావాలంటే సోడా తింటాము అంటే సోడా పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక దోశలు వేసేసుకోవడమేనండి. ఈ తెల్ల దోశలు ఉన్నాయి చూడండి, వీటినైతే ఎంత రుచిగా ఉంటాయంటే జీవితంలో అబద్ధాలు ఎంత అందంగా ఉంటాయో అంత రుచిగానే ఉంటాయండి తెల్ల దోశలు. ఒక్కటి తిన్నారంటే 4 దోశలు తినాలని అనిపిస్తుంది. ఇక ఈ మిల్లెట్ దోశ పిండి ఉంది చూడండి, ఇవేమో జీవితానికి నిజాలు అన్నమాట. అంటే నిజాలు చెప్తే మనకి ఎన్ని కష్టాలు అయితే ఉంటాయి అంటే తినడానికి మనకు కొంచెం వాసనగా ఉంటాయి, రంగు తక్కువగా ఉంటాయి, ఈ విధంగా అన్నమాట. కానీ ఒక్కసారి తినడం అలవాటు చేసుకున్నారంటే ఇక మీరు అస్సలు వదలరు వీటిని. ఇంకా 2 దోశ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క.